హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 28th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే కనుక ప్రతి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్టులు ఉన్నాయి. చూడని వాళ్ళు ఉంటే చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అలాగే పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే నైసార్ ప్రయోగం సరికొత్త అధ్యయనానికి నాంది. నాసా ఇస్రో సింథటిక్ అపేచర్ రాడార్ నైసార్ ఉపగ్రహాన్ని ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేందర్ సింగ్ తెలపడం జరిగింది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఎవరంటే జితేందర్ సింగ్. అలాగే భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా తొలిసారిగా ఉమ్మడి భూ పరిశీలన ఉపగ్రహం రెండు దేశాల మధ్య అంతరిక్ష సహకారంలో సరికొత్త అధ్యాయంగా మిగులుతుందన్నారు. ఈ ఉపగ్రహం భూ వాతావరణంలో వచ్చే మార్పులను పరిశీలిస్తుంది. ఆల్రెడీ మనం దీనికి సంబంధించి మన వీడియోస్లలో డిస్కస్ చేయడం జరిగింది. అలాగే నాసా అంటే ఫుల్ ఫామ్ కూడా గుర్తుంచుకోండి. ఇస్రో అన్న కూడా ఫుల్ ఫామ్ ఏంటి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరన్నది కామెంట్ చేయండి. ఇటీవల ఇస్రో చైర్మన్కు ఒక అవార్డు కూడా రావడం జరిగింది. అది కూడా మన వీడియోలో డిస్కస్ చేసాము. ఆ అవార్డు పేరేంటో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే హలో డాక్టర్ @3 కోట్లు. కోవిడ్ విజృంభణ తర్వాత టెలిమెడిసిన్ ప్రాధాన్యం గణనీయంగా పెరిగింది. రోగులు వైద్యుల వద్దకు వెళ్లకుండా ఫోన్ ద్వారా తమ సమస్యలను వివరించి సూచనలు పొందుతూ సమయం, డబ్బు ఆదా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సంజీవని పథకం రాష్ట్రంలో సరికొత్త మైలురాయిని దాటింది. టెలిమెడిసిన్కి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఏంటి అంటే ఈ సంజీవని. 2018లో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 కోట్ల కాల్స్ దాటాయి. జాతీయ ఆరోగ్య మిషన్ కింద సాగే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనరేట్ అమలు చేస్తుంది. కోవిడ్ తర్వాత ఈ పథకం కింద ఇప్పటి వరకు 2.89 కోట్ల కాల్స్ వచ్చాయి అని తెలపడం జరిగింది. టెలిమెడిసిన్లో దగ్గు కానీ, జలుబు, జ్వరం వంటి సాధారణ సమస్యలుంటే దగ్గరలోని పల్లె దవాఖానకు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్కు వెళ్ళి అక్కడి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉండే మెడికల్ ఆఫీసర్కు కాల్ చేసి సంప్రదించవచ్చు. అలాగే వైద్యుడు చెప్పే మందులు పల్లె దవాఖానలోనే తీసుకోవచ్చు. పెద్ద సమస్యలతో బాధపడే వారు ఉంటే PHCకి వెళితే అక్కడి వైద్యుల ద్వారా పెద్ద ఆసుపత్రిలోకి స్పెషలిస్ట్ వైద్యుడితో మాట్లాడి టెలిమెడిసిన్ సేవలను పొందవచ్చు. రాష్ట్రంలో ఈ పథకం కింద సుమారుగా 1200 మంది వైద్యులు సేవలను అందిస్తున్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే 63 జిల్లాల్లోని 50% పైగా పిల్లల్లో ఎదుగుదల లోపం. దేశవ్యాప్తంగా 63 జిల్లాల్లోని 50% పైగా పిల్లల్లో ఎదుగుదల లోపం ఉన్నట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పోషణ్ ట్రాకర్ జూన్ 2025 నివేదిక తెలిపింది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న ఈ జిల్లాల్లో అత్యధికంగా 34 జిల్లాలు ఒక్క ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలో అత్యధికంగా 68.12% పిల్లల్లో ఎదుగుదల లోపం ఉంది.
66.27%. తర్వాతి స్థానంలో జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భం జిల్లా సెకండ్ ప్లేస్లో ఉంది. మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లా మొదటి ప్లేస్లో ఉంది. ఉత్తరప్రదేశ్లోని 34 జిల్లాల్లో 50% కంటే ఎక్కువ మంది చిన్నారులలో ఎదుగుదల లోపం కనిపించింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే గాజాలో పాక్షిక కాల్పుల విరమణ. గాజాలో ఆకలి మరణాలతో ఇజ్రాయిల్ కొంత దిగివచ్చింది. జనాభా అధికంగా ఉన్న 3 ప్రాంతాల్లో రోజుకు 10 గంటల పాటు కాల్పుల విరమణను అమలు చేయాలని నిర్ణయించింది. నిన్నటి నుంచే ఈ కాల్పుల విరమణ అనేది అమల్లోకి వచ్చింది. ఈ కాల్పుల విరమణను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమలులో ఉంటుందని ఇజ్రాయిల్ సైన్యం వెల్లడించింది. దీంతో అక్కడి ప్రజలకు ఆహారం అందుతుందని తెలపడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే 28th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.